నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో స్పెషల్ మెసేజ్ మీకోసం వస్తున్న సర్ప్రైజెస్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీకు స్పెషల్ మెసేజ్ వస్తున్న సర్ప్రైజెస్ ఏ రూపంలో వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం వస్తున్న స్పెషల్ మెసేజెస్, పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం వస్తున్న స్పెషల్ మెసేజెస్. ఈ స్పెషల్ మెసేజెస్ ఎలాంటి సర్ప్రైజెస్ని తీసుకొని వస్తుంది పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. వావ్ వావ్, దిస్ వాంటెడ్ టు జంప్ అవుట్. సో నేను తీసుకుంటాను. ఎండ్ ఆఫ్ ది డెక్లో మీకు ఫుల్ కార్డ్ ఉంది. సో మీకైతే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో ముందరికైతే వెళ్ళాలి. మీరు ఎంత మంచిగా ఊహించుకుంటారో అంత మంచిగా మీకైతే జరగాల్సినటువన్నీ జరుగుతాయన్నమాట. మీకు వస్తున్న బిగ్ సర్ప్రైజెస్ ఏంటో చెప్పనా? ఈ ఎండ్ ఆఫ్ ద డెక్లో ఉన్న ఫుల్ కార్డ్ మనం తీసుకుందాం. సో కంగ్రాచులేషన్స్, కొంతమందికి అయితే హార్ట్ హీలింగ్ జరుగుతుంది. చాలా బాధపడి ఉంటారు, చాలా కష్టంగా అనిపించి ఉంటుంది, చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా రిలేషన్షిప్స్ పరంగా చాలా చాలా బాధపడి ఉంటారు. ఇప్పుడు ఆ బాధలకన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అయితే వస్తుంది. సో ఇది ఒక పెద్ద సర్ప్రైజ్. ఎందుకు అంటే ఇప్పుడు వరకు ఇంత పెయిన్ అనుభవించి ఈ పెయిన్ నుంచి నేను బయటపడుతున్నాను, నాకు ఒక కొత్త ప్రపంచం ఉంది, నేను చాలా హ్యాపీగా ఉంటాను, రేపు అనేది నా కోసం ఒకటి ఉంది, అది నాకు చాలా హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది, నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించబోతున్నాను అన్నప్పుడు అది మనకి ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. సో అందుకే మీకు చాలా పెద్ద బిగ్ కంగ్రాచులేషన్స్ స్వీట్ హార్ట్స్. మీరు చాలా బాధపడ్డారు, ఇంకా ఆ బాధలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇంతకు ముందున్న డిసప్పాయింట్మెంట్స్, ఇంతకు ముందున్న కష్టం, ఇంతకు ముందున్న బాధ, ఇంతకు ముందు ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. ఎవరితో ఏమైనా చెప్తే వీళ్ళు ఎలా తీసుకుంటారో, వీళ్ళు నన్ను ఎలా అనుకుంటారో అని చాలా బాధపడి ఉంటారు. మీరు తప్పు చేసి నిండరు, కానీ చాలా నిందలు మోసి నింటారు అనమాట. అది మీదే కానీ మీది కాదు అన్నట్లు పక్కన వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. మీకు చెందాల్సింది కూడా, మీకు దక్కాల్సింది కూడా మీకు దక్కనివ్వకుండా చేసి నింటారు. మీకు దాంట్లో అంత న్యాయం జరుగుతుంది. ఇది ఇంకొక పెద్ద సర్ప్రైజ్. కొంతమందికి భూమి పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, లేదు కెరియర్లో మీ జాబ్లో మీకు దక్కాల్సిన పొజిషన్ని మీకు దక్కనివ్వకుండా, మీకు చెందాల్సిన బోనస్ మీకు రానివ్వకుండా మీ ఎదుగుదలను ఆపుతూ ఉంటే ఇప్పుడు మీకు వాటిలో అంతా న్యాయం దక్కుతుంది. చాలా కష్టపడి ఉంటారు. ఎంత జగ్లింగ్ జరుగుని ఉంటుందంటే మెంటల్గా చాలా ఆలోచించి ఉంటారు. ఈ ఉద్యోగం వదిలేస్తే ఎలా ఉంటుంది, ఇంకేదైనా చూసుకుందాం అనుకుంటే అక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వట్లేదు. దీన్ని వదిలేద్దామంటే డబ్బులు ఎలా, లైక్ ఇల్లు గడవడం కావచ్చు, లేదు చాలా ఉంటాయి కదా. ఈ డబ్బులు వస్తున్నాయంటే దీంతో మనం లోన్ కట్టడం కావచ్చు, లేదు ఒక కార్ కొనుక్కోవడమో, ఏదో ఒకటి మనకి ఒక ఖర్చు ఉంది అంటే ఆ డబ్బు రాబడిని బట్టి మనం కొన్ని ఖర్చులు పెట్టుకుంటాము. ఈ రాబడి ఆగిపోయిందంటే ఈ ఖర్చులు ఇవేవైతే ఉంటాయో వీటిని ఎట్టి తీర్చాలి. సో దానికోసం చాలా మదన పడి, ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఇష్టం లేని వాళ్ళతో సావాసం చేయడం, ఇష్టం లేని దగ్గర పని చేయడం, సో ఇలాంటివి ఉండింటాయి. చాలా ఓపికగా వెయిట్ చేసి నింటారు. నాకు ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ వస్తే, నాకు ఏదైనా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మీరు వేరే జాబ్స్కి అప్లై చేసి వెయిట్ చేస్తూ నింటారు. ఎప్పుడు వస్తుంది ఆ జాబ్, వస్తే ఈ జాబ్ని వదిలేద్దాం. లేకపోతే ఇప్పుడు మనము మనుషులైనా కావచ్చు, వాళ్ళతో మనకు చాలా సఫకేటింగ్గా అనిపిస్తుంది. వాళ్ళతో ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఉంటుంది. వీళ్ళు ఉన్నప్పుడు మనకి అంత మనశ్శాంతి అనిపించదు.
వీళ్ళ నుంచి ఎప్పుడెప్పుడు మనం దూరంగా వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మనము షిఫ్ట్ ఆఫ్ ప్లేస్, లైక్ అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటాము, ఆ ఇంట్లో మనకి ఇరుగు పొరుగు వాళ్ళు నచ్చకపోవచ్చు, లేకపోతే ఆ వాతావరణం నచ్చకపోవచ్చు. ఈ వాతావరణం మారాలి అనుకుంటూ ఉంటారు కదా, దానికోసం చాలా వెయిట్ చేసినారా, వాతావరణం మారుతుంది. మీరు దేనికోసమైతే వెయిట్ చేసినారో దీనికోసం మీరు కష్టపడకుండా కాదు, కష్టపడి మీరు చేయాల్సినటువంటి మీరు చేసి వెయిట్ చేస్తున్నారు. ఊరికనే రావట్లేదు మీకు ఈ సక్సెస్, ఊరికనే రావట్లేదు మీకు ఈ సర్ప్రైజెస్. మీరు కష్టపడ్డారు, మీరు కష్టపడి మీరు తెచ్చుకుంటున్న హ్యాపీనెస్ అనమాట ఇది. సో అలా మీరు వెయిట్ చేసిన దానికి మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి. మీరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇంత కష్టం చేసినాము, నాకు ఇంతే ఫలితమా, కాదు. మీరు ఎంత కష్టమైతే చేశారో అంత ఫలితం దక్కుతుంది. సో మీరు బాధపడకండి, ఆ బాధలన్నీ అయిపోతున్నాయి. చూసారా, చాలా భారంగా ఈడ్చుకొని వచ్చినారు, చాలా బరువు అనిపించి ఉంటుంది అనమాట. అంటే చిన్న విషయాలు కాదు, పెద్దవే ఉంటాయి. లైక్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. లైక్ ఇంట్లో పెద్ద పిల్లలు అంటే, సో నా వెనకాల నా చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, లేకపోతే నేను ఇలా ఉండాలి, లేకపోతే ఇల్లు గడవాలి, నేను ఇంత తీసుకొని వస్తే కానీ ఇల్లు గడవదు. ఏదన్నా కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి మీ భుజాలపైన ఉంటాయి, మీ భుజస్కంధాలపైన మీరు మోసి ఉంటారనమాట. సో దీనివల్ల కొంతమందికి నడుము నొప్పి, లైక్ అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు ఫిజికల్ పెయిన్స్ కూడా ఉంటాయి, తలనొప్పి ఎక్కువ రావడం, సో ఓవర్ థింకింగ్ చేయడము. దీన్ని ఎలా 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 తెల్లారితో లేస్తే ఈ ఖర్చులు ఉంటాయి, తెల్లారితో లేస్తే ఈ పనులు చేయాలి, తెల్లారితో లేస్తే వీళ్ళని మళ్ళీ నేను ఫేస్ చేయాలి. సో చాలా స్ట్రగుల్ అయ్యారు కదా, ఆ స్ట్రగుల్స్ అన్నీ ఏంటంటే మీకు సెలబ్రేషన్స్ కింద మారుతున్నాయి. సో యూ గోయింగ్ టు సెలబ్రేట్. ఇక్కడ పేజెస్ అంటే వీళ్ళవి చాలా ఎనర్జీస్ ఉంటాయి, వీళ్ళకి పోగొట్టుకునేది ఏం లేదు. లైక్ వీళ్ళు ఆ ఛాన్సెస్ తీసుకుంటారనమాట, ఏదన్నా కానీ చెయ్యాలి, ఎట్లన్నా నిరూపించుకోవాలి అనే మనస్తత్వం ఉంటుంది. సో మీరు పోరాడుతున్నారు, మీరు యోధులు, మీరు మీరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ దాన్ని ఏదో విధంగా ఎదురెడుతున్నారనమాట. సో దీంతో మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటున్నారు, అందుకనే మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. చాలా పెద్ద సర్ప్రైజ్ నిజంగా, సెలబ్రేషన్స్ ఉంది, మీరు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చూడండి, హార్ట్ బ్రేక్ నుంచి హార్ట్ హీలింగ్ సెలబ్రేషన్. సో ఇక్కడ 3, ఇక్కడ 3. సో మీరు ఏంజల్ నెంబర్ 333 చూస్తూ ఉంటే మీకు అది చెప్తుంది దట్ మీ స్పిరిచువల్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఏంజల్స్, దేవుడు ఎవరైతే మీరు నమ్ముతున్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీకు గైడెన్స్ రూపంలో ఎవరో ఒకరి ద్వారా మీకు ఆ నిమిషానికి జరగాల్సినవి జరిపిస్తున్నారనమాట. సో అందుకని మీరు ఒక స్ట్రక్చర్లోకి వస్తున్నారు, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది పడుతోందన్నమాట. పడవలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎంత పడుతున్నా కానీ మళ్ళీ అంతే ఫోర్స్తో లేస్తున్నారు కదా, అది పెద్ద సక్సెస్, అది పెద్ద సర్ప్రైజ్ నిజంగానే. అందరూ అనుకుంటానంటారు, ఎలా వీళ్ళకి ఇంత శక్తి వస్తుంది, వీళ్ళకి ఇన్ని దెబ్బలు తగులుతున్నా కానీ కుంగిపోవాలి కదా వీళ్ళు ఎందుకు ఇంత కుంగిపోకుండా మళ్ళీ వీళ్ళు ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు? ఎందుకంటే మీరు బంతి ఎంత ఫోర్స్గా కిందకు కొడితే అంత ఫోర్స్గా పైకి లేస్తారు. సో మీరు ఫినిక్స్ బర్డ్, మీరు గెలవడానికి ఒక మార్గం నిర్దేశించుకొని దాంట్లో వెళ్ళి జీవించి చూపించడానికి పుట్టారనమాట. సో మీలో ఆ శక్తి ఉంది కాబట్టి మీరు ఎంత డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా కానీ, ఎంత బాధ ఉన్నా కానీ, ఎంత కుంగిపోతున్నా కానీ తలకిందులు అయ్యి మనం ఆ బ్యాలెన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఈ రెండు ఎట్లా మీటింగ్ ద బోత్ ఎండ్స్ అంటారు కదా. లైక్ అంటే ఇదొక దారిలో పోతూ ఉంటుంది, ఇదొక దారిలో పోతూ ఉంటుంది, కానీ లాక్కొని వచ్చి దీన్ని రెండింటిని ఒక దారిలోకి తీసుకొని వెళ్ళాలి. సో అట్లా మాదిరా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, అవి ఎన్ని విధాలుగా ఉన్నా కానీ వాటిని అన్నిటినీ ఏదో విధంగా సాల్వ్ చేసుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారనమాట మీ ఫ్రూట్స్ ఆఫ్ లేబర్. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు కూడా శభాష్ అని చెప్పి మీ భుజం తట్టుకోండి. ఇప్పుడు వరకు ఏదైనా స్ట్రగుల్స్ ఉండి, ఇప్పుడు వరకు ఏదైనా కష్టంగా అనిపించి, ఇప్పుడు వరకు ఆ బాధను అనుభవించుంటే సుఖం వస్తుంది. మీరు ఎంతైతే బాధ అనుభవిస్తున్నారో అంతకు మించిన సుఖం వస్తుంది. సో ఆ సుఖం మనకి తొందరలో వస్తుంది. కాబట్టి మీరైతే నిరుత్సాహపడకండి, ఎంత కష్టపడుతున్నారో రెట్టింపు దానిపైన నమ్మకం పెట్టుకొని కష్టపడండి.
మీకు కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు గైడెన్స్ చూద్దాం మనం. ఒక కార్డ్ వచ్చింది, ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఓకే. బీ లాయల్ టు వాట్ యు లవ్. మీరు దేన్నైతే ప్రేమిస్తున్నారో, మీరు దేన్నైతే ఇష్టపడుతున్నారో దానికైతే మటుకు మీరు లాయల్గా అంటుండండి, విశ్వాసంగా ఉండండి, దానిపైన నమ్మకం పెట్టుకోండి, నమ్మండి. నేను ఏదైతే అనుకుంటున్నానో ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నా నమ్మకం వృధా పోదు. ఇక్కడ 19 నెంబర్ వచ్చింది. సో 9 + 1 అంటే 10, 10 అంటే 1. సో 1 అంటే ఏంటి? న్యూ బిగినింగ్స్ అగైన్. సో మీలో ఇంట్యూషన్ పెరుగుతుంది. సో ఇంట్యూషన్ పవర్ మనకు పెరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం కోరుకునే దాన్ని మనం సాధించుకోగలుగుతాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 18 ఉంది. సో 18 అంటే 8 + 1 అంటే 9. 9 కంప్లీషన్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏంటి? పాత సైకిల్స్ ఏవో ఎండ్ అయిపోతున్నాయి. చూసినారా ఎంత బాగా కోయిన్సైడ్ అయింది చూడండి. పాత సైకిల్స్ ఎండ్ అవుతున్నాయి, అందుకనే కొత్త బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి కాబట్టి కొత్త బిగినింగ్స్ ఉన్నాయి. సో మీరు ఏమన్నా హోల్డ్ చేసుకొని ఉంటే వాటిని అన్నిటినీ రిలీజ్ చేసేసేయండి. పాత బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, దెబ్బలు కావచ్చు, అవి ఏవైతే మిమ్మల్ని ఇంకా శక్తిహీనులు చేస్తుందో, లేకపోతే మీరు ఆలోచించి ఇంకా బాధపడేలాగా చేస్తుందో వాటిని అన్నిటినీ లెట్ గో చేసేసేయండి. అవి దే ఆర్ నో లాంగర్ యువర్స్. అవి అయిపోయింది, గతం గత, దాన్ని వదిలేసేయండి. సో ఇట్స్ టైమ్ టు లెట్ గో వాట్ ఈస్ నో లాంగర్ సర్వింగ్ యూ. మీకు ఏదైతే ఇంక ఉపయోగపడట్లేదో దాన్ని అన్నిటినీ వదిలేసేయండి. వదిలేసి ఈ ఫ్రెష్ బిగినింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే నమ్ముతున్నారో దానిపైన అయితే మటుకు సంపూర్ణమైన నమ్మకం పెట్టుకొని ముందరికి వెళ్ళండి. బ్రింగ్ అ జెంటిల్ టచ్. సో ఆ ప్రేమగా మనం ఏదైతే మనం సున్నితంగా మనం కోరుకుంటామో అదైతే మనకి ఖచ్చితంగా మనలో ఆ సెన్సిటివిటీ అంటాం కదా, సో ఆ మృదు స్వభావం మనలో అది చచ్చిపోకూడదు ఎప్పుడు కూడా. సో అది మీలో ఉంది కాబట్టే మీరు అయ్యో పాపం అనే గుణం కావచ్చు, ఎవరినో బాధపడుతుంటే వాళ్ళకి సహాయం చేయాలనే గుణం కావచ్చు, మీ దగ్గర ₹1 ఉంటే ఆ రూపాయి నాకు ఈరోజు అవసరం లేదు, వీళ్ళకి ఈరోజు అవసరం ఉందని చెప్పి వాళ్ళకి సహాయం చేస్తే ఆ పెద్ద మనసు, ఆ గుణం ఎంతమందిలో ఉంటుంది? ప్రతి ఒక్కరు స్వార్థంగా నాకు నాకు నాది నాది అనుకునే రోజుల్లో 10 మందికి సహాయం చేయాలి, మనం నిలబడాలి అనే గుణం ఎంతమందికి ఉంటుంది? సో ఆ సున్నితమైన మనసు అయితే మటుకు మీరు వదలకండి. గాయాలు తగులుతాయి. ఎవరైతే సున్నితంగా ఉంటారో, ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ తగులుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. మీలో ఆ స్టఫ్ ఉంది, మీలో ఆ ఇది ఉంది కాబట్టే మీకు దెబ్బలు తగులుతున్నాయి. ఈ దెబ్బలు కూడా మిమ్మల్ని ఎలా చేస్తుందంటే మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. ఒక రాయి ఒక శిల్పంగా మారాలంటే చెక్కేటప్పుడు ఎన్ని దెబ్బలు తింటుంది, కానీ ఒక శిల్పంగా మారిన తర్వాత దానికి ఉన్న విలువ ఆ రాయికి ఉంటుందా? మీరు శిల్పాలు. సో మీకు మీ వాల్యూ మీరు పెంచుకుంటున్నారనమాట ఈ జర్నీలో. ఎండ్ ఆఫ్ ద డెక్లో మీకు ఇక్కడ టైమ్ ఫర్ బిగినర్ మైండ్. సో మీరు 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 ఆలోచించండి. మీరు ఏవైతే మీకు థాట్స్ వస్తున్నాయో అవి మంచిగా మేనిఫెస్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ 48 వచ్చింది. సో 8 + 4 అంటే 12, 12 అంటే 3. సో 3 అంటే క్రియేటివిటీ. సో ఆ మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ అనమాట. ఇక్కడ మనం అనుకున్నాం కదా 333. సో 333. సో ఏంజల్ నెంబర్ 333 మీరు చూస్తుంటే మటుకు మీరు నమ్మండి, మీ స్పిరిచువల్ గైడ్స్ మిమ్మల్ని అయితే ప్రేమిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఆ గైడెన్స్ వస్తుంది, మీకు ఆ సపోర్ట్ వస్తుంది, మీలో ఆ క్రియేటివిటీ పెరుగుతుంది. సో మీకు పెరుగుతున్న క్రియేటివిటీని మీరు రైట్ వేలో ఛానల్ చేసి మేనిఫెస్ట్ చేసినారంటే మీరు ఏవైతే కోరుకుంటున్నారో వాటికి అన్నిటికీ ముగింపు ఇచ్చేసి ఫ్రెష్ బిగినింగ్స్ మీకు ఉన్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకైతే సూపర్బ్ సర్ప్రైజెస్ ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. మై హార్ట్ గోస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత బ్యూటిఫుల్ రీడింగ్ చేసే ఛాన్స్ ఇచ్చిన దానికి. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీకోసం వస్తున్న స్పెషల్ మెసేజెస్, పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం వస్తున్న సర్ప్రైజెస్, ఆ స్పెషల్ మెసేజెస్ ఏంటి, అవి ఎలాంటి సర్ప్రైజెస్ని రివీల్ చేస్తున్నాయి పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. టెన్షన్ పడకండి, బ్రీత్ తీసుకోండి, కూల్గా ఉండండి, అంతా మంచి జరుగుతుంది.
సో లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేద్దామా? చూద్దామా వస్తున్న సర్ప్రైజెస్ ఏంటో. వావ్, చాలా ఫాస్ట్గా ఉన్నాయి. గుడ్, చూద్దాం. వావ్, పేజెస్, స్ట్రాంగ్ ఫోర్సెస్, మీరు పవర్ హౌసెస్, మీలో చాలా ఎనర్జీ ఉంది. ఈ చాలా ఎనర్జీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే మీరు అనుకున్న ప్లేసెస్కి తీసుకొని వెళ్తుంది. మీకు ఇక్కడ బిగ్ సర్ప్రైజ్ ఏంటి తెలుసా? తెలుసుకోవాలని ఉందా మీకు బిగ్ సర్ప్రైజ్ ఏంటి అనేది? ఎండ్ ఆఫ్ ద డెక్లో 3 of Pentacles వచ్చింది. సో 3 of Pentacles అంటే క్రాఫ్ట్మెన్షిప్, లైక్ మీలో స్కిల్, మీ ఫోకస్, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్, మీరు ఏదైతే ఎలా అయితే చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఇంకా మెరుగ్గా చేసి దాంట్లో మీరు పొందాల్సిన రివార్డ్స్ని మీరు పొందాల్సింది మీరు పొందబోతున్నారు. ఇక్కడ 10-10 వచ్చింది, ఇక్కడ 11-11 వచ్చింది. ఏంజిల్ నెంబర్ 11-11 ఉంది, 10-10 ఉంది. సో ఏంజిల్ నెంబర్ 11-11 అంటే నాకు ఆర్కేంజిల్ మైకెల్ గుర్తొస్తారు. సో ఆర్కేంజిల్ మైకెల్ వచ్చి ఆర్కేంజిల్స్లో అందరికన్నా ఆయన పెద్ద. సో ఆయన హెడ్ ఆఫ్ ఆల్ ఆర్కేంజిల్స్ అనమాట. సో ఆయన ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయన స్ట్రెంగ్త్ ఇస్తాడు, ఆయన పవర్ ఇస్తాడు, ఆయన కరేజ్ ఇస్తాడు. సో మీరు ధైర్యంగా అడుగులు వేసే సమయం అయితే వచ్చింది. మీరు అసలుకి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి భయాలు ఉన్నా కానీ ఆ భయాలన్నీ తొలగిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. నిన్నటి గురించి ఆలోచించడం ఆపేసేయండి. నాస్టాల్జిక్ ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే, గతంలో ఇలా జరిగింది కదా, గతంలో నేను ఇలా ఉన్నాను కదా, గతంలో వీళ్ళు నాతో ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు వీళ్ళు నాతో ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, వద్దు. ఇక్కడ మార్పు ఉంది, ఇక్కడ ట్రాన్సిషన్ ఉంది, ఇక్కడ చేంజ్ ఉంది. సో ఈ గతం కన్నా మెరుగైన సమయం మీకు వస్తుంది. ఇలాంటి సమయంలో గతం గురించి ఆలోచించి ఈ టైంని వేస్ట్ చేసుకోకండి. ఈ టైం మీరు ఇంకా మెరుగవ్వడానికి వస్తున్న ఇంకొక ఛాన్స్, సెకండ్ ఛాన్స్ వస్తుంది. సో ఈ సెకండ్ ఛాన్స్ని మనం ఎలా వదులుకోగలుగుతాం? రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది, ఫ్యామిలీ బాండ్ మంచిగా బిల్డ్ అవుతుంది, కెరియర్ స్ట్రాంగ్ అవుతుంది, మీకు కెరియర్ స్ట్రాంగ్ అవుతుంది, ఫినాన్సెస్ స్ట్రాంగ్ అవుతున్నాయి, అంటే డబ్బులు వస్తున్నాయి, అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. మీరు కోరుకున్నట్లు మీరు జరిపించుకోగలుగుతారు. ఇప్పుడు ఇంతకు ముందు వరకు వెయిట్ చేసి నింటారు, ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది కాబట్టి మీరేంటంటే మీకు ఎలాంటి అపోహలున్నా భయాలున్నా కానీ వాటిని అన్నింటినీ వదిలేసేయాలి. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, ఫలితం దేవుడికి వదిలేసేయండి. మనకి చెప్తారు కదా శ్రీకృష్ణుడు కూడా, కర్మ మనం చేయాలి, ఫలితం ఆయన ఇవ్వాలి మనకి. సో మీరు చేయాల్సిన పని అయితే మీరు చేయండి, మీకు రావాల్సింది ఆయన ఇస్తాడు. సో ఆయన అయితే ఇవ్వడానికే ఉన్నారు. మీరేంటంటే ఈ భయాల్లో ఉన్న దానివల్ల దాన్ని తీసుకునేది మీకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కళ్ళు కట్టేసి ఉంది, ఇక్కడ కళ్ళు మూసుకొని ఉన్నారు. సో ఇట్లా కళ్ళు మూసుకొని ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు మంచి టైం వస్తుంది. ఈ టైంలో ఏంటంటే మీరు మీ భయాలు ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ అధిగమించాలి. ఫైట్ అగెయిన్స్ట్ యువర్ ఫియర్స్, ఫైట్ అగెయిన్స్ట్ యువర్ ఆడ్స్, ఫైట్ అగెయిన్స్ట్ యువర్ నెగటివ్ ఫీలింగ్స్ ఏమన్నా కావచ్చు. ఈ లిమిటింగ్ బిలీఫ్స్, ఇది ఇక్కడ నాకు ఆపుతుంది, ఇది నాకు అడ్డుగా నిలిచింది, ఈ అడ్డును తొలగించుకొని ముందుకు వెళ్ళాలి. చాలా ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. చాలామంది అడ్డుగా నిలబడి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రశ్నలు ఎలాంటివైనా కావచ్చు. ఈరోజు మీరు సమాధానం చెప్పే పొజిషన్లో ఉండొచ్చు, కానీ రేపు మీరు ఆ పొజిషన్లో ఉండరు. రేపు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించేదానికి కూడా వాళ్ళ స్థాయి సరిపోదు. వాళ్ళు రేపు మిమ్మల్ని తలెత్తుకొని చూడాలి. లైక్ మీరు తల దించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ముందర కూడా. మీరు రైట్ పాత్లో పోయి మీకు కావాల్సిన దాన్ని మీరు నిజాయితీగా మీరు తెచ్చుకుంటున్నప్పుడు మీరు తల దించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు ఏంటంటే మీ పాత్ క్లియర్ అవుతోంది. ఇప్పుడు వరకు ఏదైనా అడ్డంకులు ఉన్నా కానీ వాటిని మీరు ధైర్యంగా నిలబడుకుంటే, నేను మళ్ళా చెప్తున్నాను, మీరు భయపడ్డారంటే మటుకు మీకు దారులు కనిపించవు.
మీరు ధైర్యంగా నిలబడుకున్నారంటే మీకు ఖచ్చితంగా దారులు కనిపిస్తే ఆ దారిలో మీరు వెళ్ళినప్పుడు మీరు ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నింటినీ మీరు తీర్చుకోగలుగుతారు. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే పట్టుదల, దీక్ష. ఓటమిని ఒప్పుకోకూడదు, ఓటమి మీ దారి చేరకూడదు. మీరు గెలవడానికి పుట్టారు, మీరు గెలవాలి. సో ఆ గెలుపు కూడా ఎలా ఉండాలంటే మీరు తలెత్తుకునేలాగా ఉండాలన్నమాట. ఎవరైతే మీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు నోటిపైన వేళ్ళు వేసుకునేలాగా ఉండాలి. సో అలాంటిది వస్తుంది. మీరు దేనికోసమైతే కలలు కన్నారో, మీరు దేనికోసమైతే నాకు ఇలా కావాలి అని మీ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు దేని గురించి అయితే ఆ డిజైర్ ఉన్నిందో, లైక్ అంటే నాకు ఇది ఎలా అయినా కావాలి, కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీరుతున్నాయి. సో ఇప్పుడు కోరికలు తీరుతున్నాయి కాబట్టి మీరు కొంచెం తెలివిగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, ఏది పడితే అది చేయడం కాదు. ఒక పని చేస్తున్నామంటే 1కి 2 సార్లు ఆలోచించండి. మనం ఎలా చేస్తే దీన్ని మనం కరెక్ట్గా దీని ఫలితాన్ని మనం పొందొచ్చు అనే దాన్ని ఆలోచించుకోండి. సో గుడ్డిగా అయితే ఎవరిని నమ్మకండి, భ్రమల్లో అయితే ఉండకండి. సో ప్రాక్టికల్గా మనం ఏదైనా చేస్తేనే దాని ఫలితం మనం అనుభవించగలుగుతాం. సో మనం చేసి ఆ ఫలితాన్ని అనుభవిద్దాం. ఊరికనే ఏదో గాల్లో మెడల్ కట్టేయడం కాదు. అండ్ గతంలో మటుకు ఉండకండి. గతం అయిపోయింది, అది గతం అయిపోయింది. లివ్ ఇన్ ద ప్రజెంట్. ఇప్పుడు ఈ మార్పులు వస్తున్నాయి. ఇన్ని రోజుల వరకు ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యి ఇప్పుడు మీకు ఏంటంటే మీకు దక్కాల్సింది మీకు దక్కబోతోంది. సో కొంతమందికి పూర్వీకుల ఆస్తి కావచ్చు, ఏదన్నా కానీ మనీ బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే ఆ మనీ బ్లాకేజెస్ క్లియర్ అవుతున్నాయి. రిలేషన్షిప్స్ పరంగా స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యామిలీ, ఇక్కడ కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు, ఇంతకుముందు మీకు పెళ్ళిళ్ళు అవ్వకుండా సమ్ దోషాలు ఉన్నాయి అని, లేదు పోస్ట్పోన్ అవుతూ ఇలాంటివి ఏమన్నా ఉంటే పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి ఇప్పుడు. కొంతమందికి పిల్లలు పుట్టకుండా ఉంటారు, అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు గతంలో ఉండడం, భయపడడం, దీన్ని వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి అని మార్గాలు ఎంచుకున్నారనుకోండి, మీకైతే మంచి మంచి మనుషులు ఎదురవుతారు. వాళ్ళ వల్ల మీకేంటంటే మీ లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది. పాతబడిపోయి ఎవరైతే మిమ్మల్ని ఇంకొంచెం అగాధంలోకి తోస్తున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ నుంచి దూరంగా ఉన్నప్పుడు కొత్త స్నేహాలు అవుతున్నాయి. ఈ కొత్త స్నేహాలు మీకు ఎలా చేస్తున్నాయంటే మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకి తీసుకుని వెళ్ళేలాగా చూస్తున్నారనమాట. వీళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు, వీళ్ళు మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేస్తుంటారు. సో ఈ ఎంకరేజ్మెంట్ వల్ల, ఈ గైడెన్స్ వల్ల మీరేంటంటే మంచి పాత్లో వెళ్ళినప్పుడు మీ పనులు 100% సక్సెస్ఫుల్ అవుతున్నాయి, మీ కోరికలు తీరుతున్నాయి. సో మీరు టైంలో 10-10, 11-11 ఇలా చూస్తూ ఉంటే మటుకు ఇది ఇండికేషన్ దట్ మీకు తొందరలో మీకు మంచి జరుగుతుంది. మీరు దేనికోసమైతే, మీరు మళ్ళా చెప్తున్నాను, మనం దేనికోసమైతే కష్టపడతామో, దేనికోసమైతే పని చేస్తామో ఆ ఫలితం మనకు దక్కుతుంది. సో మీరు దేనికోసమైతే ఆలోచిస్తున్నారో, దేనికోసమైతే కలలు కన్నారో ఆ కలలు సాకారం చేసుకోవడానికి మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టినారో ఆ ఎఫర్ట్స్కి తగిన ఫలితం అయితే వస్తుంది. మీకు యు ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆడ్స్ ఇన్ యువర్ లైఫ్. ఏమైనా భయాలు ఉంటే వాటిని అధిగమించడానికి మీరు పోరాడుతున్నారు, మీరు నిలబడ్డారు, మీరు గట్టిగా నిలబడుతున్నారు. దేనికి? మీ కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు నిలబడుతున్నారు, మీరు ఎదురెడుతున్నారు. ఇదేం ఈజీగా లేదు. గాలికి అగెయిన్స్ట్గా పోవడం చాలా కష్టం. మీరు అట్లా గాలికి అగెయిన్స్ట్గా పోతున్నారు. నిప్పుతో చెలగాటం అంటారు కదా, కొంతమంది ఏంటంటే అట్లా హై రిస్క్ కూడా తీసుకొని ఉంటారు. మీ మనీతో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేసి, లైక్ అందరూ అని ఉంటారు, లైక్ ఈ బిజినెస్ అంత బాగా రన్ అవ్వదేమో, నువ్వు తప్పు డెసిషన్ తీసుకుంటున్నావు అని చెప్పి. లేదు, నేను ప్రూవ్ చేసుకుంటాను, దాంట్లోనే నేను ఏదో విధంగా నేను సాధించుకుంటానని చెప్పి నిలబడి ఉంటారు కొంతమంది. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో ఇలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకొని ఉంటారు మీరు లైఫ్లో. వద్దు అన్నటివి, లేదు నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అని చెప్పి. నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అని అంత ధైర్యంగా మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇక్కడ మీకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీ ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవ్వబోతుంది. సో బ్యూటిఫుల్. కాబట్టి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందంటేనే మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ మార్పు మంచికి, ఈ మార్పు ఇది మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది.
సో దీన్ని మీరు ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటే లైఫ్లో అంత మంచి ప్లేస్లోకి మీరు వెళ్తారు. నేను అది సంపూర్ణంగా మీకు దక్కాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని గైడెన్స్ మెసేజెస్ తీద్దాం పాయిల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రీడింగ్. అసలు నాకు బ్యూటిఫుల్గా ఉంది. 2 పాయిల్స్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. మీ కష్టానికి తగిన ఫలితం మీకు దక్కుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. చూద్దాం మీకేం గైడెన్స్ వస్తుందో. పాయిల్ నెంబర్ 2 వాళ్ళ కోసం వస్తున్న గైడెన్స్ ప్లీజ్. పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్ ప్లీజ్. సో సర్ప్రైజెస్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి మీకు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో మీరైతే మటుకు స్ట్రాంగ్గా నిలబడి. ఇక్కడ పేజెస్ నేను పైల్ నెంబర్ 1లో వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్ట్స్, పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇది చాలా ఫాస్ట్ ఎనర్జీ, స్విఫ్ట్ ఎనర్జీ, తొందరగా అవుతుందన్నమాట. అండ్ మీరు ఏంటంటే ఇట్లా చిటిక ప్రాయంగా అయిపోతాయి అంటారు కదా, సో అలా చేసుకోగలుగుతారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ స్లో కొంచెం, కానీ పేజెస్ అంటే యూత్ఫుల్ ఎనర్జీస్ అనమాట. వీళ్ళల్లో చాలా ఎనర్జీ ఉంటుంది, చెయ్యాలనే తపన ఉంటుంది, వీళ్ళు పోగొట్టుకోవడానికి ఏమి ఉండదు. లైక్ అంటే వీళ్ళు లైఫ్లో ఇప్పుడే అడుగులు ముందుకు వేస్తున్నారు కాబట్టి పోగొట్టుకోవడం అనేది ఎక్కువ ఏముండదు. సో వాళ్ళకి ఏంటంటే మొండి ధైర్యం ఉంటుంది, ఎలా అయినా సాధించుకోవాలి అని చెప్పి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మీరు ఏ ఏజ్లో ఉన్నా కానీ మీకైతే ఆ మొండి ధైర్యం వస్తుంది, ఎలా అయినా నేను సాధించుకోవాలి. ఇప్పుడు వరకు నన్ను చేతగాని వాళ్ళు, లేదు నేను చేసుకోలేను, నా వల్ల అవ్వదు అని చెప్పి అన్న వాళ్ళని ముక్కుపైన వేలేపించుకునేలాగా నేను చేసి చూపిస్తాను, నా వల్ల కూడా అవుతుంది, జీవితాంతం నేను ఇలా ఉండడానికి నేను పుట్టలేదు, నా చిన్న చిన్న కోరికలైనా నేను తీర్చుకోగలగాలి, ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడు చేసుకోగలుగుతాను అనే పంతం వస్తుంది మీకు. మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇక్కడ 40 వచ్చింది. సో నెంబర్ 4 అంటే ప్రొటెక్షన్ దొరుకుతుంది. సో మీకైతే ఏంజల్స్ చెప్పినా కదా ఇక్కడ స్ట్రాంగ్గా ఆర్కేంజల్ మైకేల్ ప్రొటెక్షన్ మనం అనుకున్నాం కదా 11కి ఖచ్చితంగా ఆ ప్రొటెక్షన్ దొరుకుతుంది. 10 to the స్మాల్ థింగ్స్. సో చిన్న చిన్నవే పెద్ద సంతోషాలకి దారి వేస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న సంతోషాలని మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టండి. చిన్నవి కదా, ఇదేంది ఇది చిన్నది వచ్చింది, నేను 100 రూపాయలు అనుకుంటే ఏంటబ్బా 10 రూపాయలే వచ్చింది. ఆ 10 రూపాయలైనా వచ్చింది కదా, ఇంతకుముందు ఆ 10 రూపాయలు కూడా రాలేదు కదా. ఆ 10 రూపాయలకి మనం సంతోషపడ్డామంటే ఆ 10 రూపాయలు ఆ 100 రూపాయలని తీసుకొని వస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఆ హ్యాపీ ఎనర్జీస్ చిన్న చిన్న వాటికి మనం హ్యాపీగా ఫీల్ అయ్యి మనం థ్యాంక్స్ చెప్తుంటే గ్రాటిట్యూడ్ అనేది మిరకల్స్ని క్రియేట్ చేస్తుంది. నమ్మండి, మనకు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. ఆ గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు మనం దేన్నైనా సాధించుకోగలుగుతాం. సో థ్యాంక్ యూ. మనకు ఒక సహాయం చేశారు, చిన్నదైనా పెద్దదైనా కానీ ఆ సహాయం ఎవరు చేయకుండా ఉంటారు. ఆ చిన్నదైనా కానీ ఒకరు చేసినారు అంటే వాళ్ళకి ఆ పెద్ద మనసు ఉండాలి కదా మనకు చేయడానికి. సో చిన్న చిన్న వాటిని అప్రిషియేట్ చేయండి. ఇక్కడ 66 వచ్చింది, మళ్ళా ఏంజిల్ నెంబర్ 666 అంటే ఇట్స్ ఎ వేకప్ కాల్. సో ఇది ఎందుకు వేకప్ కాల్ అంటే మీరు ఆ స్పిరిచువల్ ట్రూత్ వైపు అడుగు వేస్తున్నారనమాట. సో స్పిరిచువల్ ట్రూత్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇంతకు ముందు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఒక్కసారి అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు నిన్నటితో కంపేర్ చేస్తే ఇక్కడ మీరు ఆ నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు ఎంత మెరుగ్గా ఉన్నారు. సో గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ లైక్ చెప్పులు వదిలేసి ఇసుకలో, గడ్డిలో, నేచర్లో నడిస్తే చాలా చాలా మంచిది. సో 66 ఇక్కడ 6 నెంబర్ కూడా కొంతమందికి చాలా అది మీ డెస్టినీ నెంబర్ కావచ్చు, లేకపోతే మీ బర్త్ నెంబర్ అయి ఉండొచ్చు. సో 66 ట్రస్ట్ ఇన్ ద మ్యాజిక్. వావ్, నేను ఇది చూడలేదు, చూడండి, ట్రస్ట్ ఇన్ ద మ్యాజిక్. సో ఆ మ్యాజిక్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ 9 of Pentacles వచ్చింది అంటే యువర్ విషెస్ ఆర్ గోయింగ్ టు బి గ్రాంటెడ్ వెరీ వెరీ సూన్. సో బిలీవ్, నమ్మండి. ఇప్పుడు వరకు జరగలేదు అంటే ఇక జరుగుతుంది కాబట్టి మీరు నమ్మండి. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మకం ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేయాలి, గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజెస్ని మనం ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ చెప్పడం కానీ, ఎవరైతే మనకి ఎంత సహాయం చేస్తే వాళ్ళకి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉండడం కానీ, చిన్న చిన్న వాటిని అప్రిషియేట్ చేయడం కానీ, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ,
తద్వారా మనలో పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు పాజిటివ్నెస్ పెరుగుతుందో అప్పుడు ఏంటంటే ఆ చిన్న చిన్నవే పెద్ద మ్యాజిక్ కింద కన్వర్ట్ అవుతుంది. బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ స్పీడింగ్ అప్. బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నెంబర్ 2. సో 2 వచ్చి రిలేషన్షిప్ గురించి చెప్తుంది. 2 వచ్చి ఏం చెప్తుందంటే రైట్ పాత్లో ఉన్నారు, రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకొని రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి రైట్ థింగ్స్ క్రియేట్ అవుతాయి కదా. మీరు అట్లా రైట్ పాత్లో ఉన్నారు, రైట్ టైమింగ్ నడుస్తుంది కాబట్టి మీకు అంత మంచి జరుగుతుంది. రిలేషన్షిప్స్ ఎవరికన్నా ఇంతకుముందు అంత మంచిగా లేకపోతే, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా అంత మంచిగా లేకపోతే రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. ఆ బాండ్ అయితే క్రియేట్ అవుతుంది మనం ఫస్ట్లో అనుకున్నట్లే. అండ్ ఇప్పుడు వరకు ఏదైనా స్లో పేస్లో ఉంటే ఇప్పుడైతే అది ఫాస్ట్ పేస్లోకి వెళ్తుంది అనమాట. సో మనం ఇక్కడ పేజెస్లో అనుకున్నాం కదా, ఇవి స్వార్డ్స్ అండ్ వాండ్స్ అంటే ఇవి ఫాస్ట్ ఎనర్జీస్, స్విఫ్ట్ ఎనర్జీస్ అని చెప్పి. సో అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో జరగబోతోంది. ఏం జరుగుతుంది అనుకునే లోపల జరగాల్సింది జరిగేస్తుంది. అప్పుడు నాకే జరిగిందా ఇది అని అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే ఈరోజు రీడింగ్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. మీకు కూడా అలా అనిపించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.